ఎన్నో వేల సంవత్సరాల క్రితం కురువంశంలో జరిగిన సంఘటనలు, అన్నదమ్ముల మధ్య యుద్ధం, ధర్మం కోసం జరిగిన పోరాటం ఇవన్నీ చూసిన ఒక మహర్షి చాలా ఆలోచించాడు. ఆ మహర్షి ఎవరో కాదు, వ్యాస. వ్యాస మహర్షి మనుషులకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేయాలని అనుకున్నాడు. లోభం, అసూయ, అహంకారం మనిషిని ఎలా నాశనం చేస్తాయి, అలాగే ధర్మం, సత్యం, భక్తి మనిషిని ఎలా కాపాడుతాయి అన్న విషయాలను ప్రపంచానికి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అలా మహాభారతం జన్మించింది. కాని ఇంత పెద్ద కథను వ్రాయడం చాలా కష్టం. అప్పుడు వ్యాస మహర్షి దేవతలను ప్రార్థించాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చినవాడు గణేశ. వ్యాసుడడిగాడు, నేను చెప్పి మహాభారతాన్ని నువ్వు వ్రాయాలి. గణేశుడు నవ్వుతూ ఒక షరతు పెట్టాడు, మీరు చెప్పడం ఆపకూడదు. అప్పుడు వ్యాసుడు కూడా ఒక షరతు పెట్టాడు, నేను చెప్పే ప్రతి శ్లోకానికి అర్థం పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వ్రాయాలి. అలా వ్యాసుడు చెప్పడం ప్రారంభించాడు. గణేశుడు వ్రాయడం ప్రారంభించాడు. కథ ప్రకారం గణేశుడి కలం విరిగిపోయినప్పుడు తన దంతాన్నే విరిచి కలంగా ఉపయోగించాడట. అంత గొప్ప గ్రంథం మహాభారతం. కొన్ని సంవత్సరాల తర్వాత పాండవుల మనవడు అయిన రాజు జనమేజయుడు ఒక పెద్ద సర్పయాగం నిర్వహించాడు. ఆ యాగానికి ఎంతోమంది ఋషులొచ్చారు. అక్కడే వ్యాసమహర్షి శిష్యుడు వైశంపాయనుడు మహాభారత కథను చెప్పడం ప్రారంభించాడు. జనమేజయుడు తన పూర్వీకుల కథ తెలుసుకోవాలని కోరుకున్నాడు. అప్పుడు వైశంపాయనుడు పాండవులు, కౌరవులు, కురుక్షేత్ర యుద్ధం, శ్రీకృష్ణుడి ఉపదేశం అన్నీ వివరంగా చెప్పాడు. ఆ తరువాత ఉగ్రశ్రవ సౌతి అనే సూతుడు నైమిషారణ్యంలో ఉన్న మహర్షులకు మహాభారతాన్ని వివరించాడు. అక్కడి నుండి ఈ కథ ప్రపంచమంతా వ్యాపించింది. తరతరాలుగా తాతలు మనవళ్లకు, గురువులు శిష్యులకు, ఇలా మహాభారతం అందరికీ చేరింది. మిత్రులారా, మహాభారతం కేవలం యుద్ధ కథ కాదు, ఇది మన జీవితానికి అద్దం. దుర్యోధనుడి అసూయ, కర్ణుడి దానం, అర్జునుడి ఏకాగ్రత, భీష్ముని ప్రతిజ్ఞ, ద్రౌపది సహనం, శ్రీకృష్ణుడి జ్ఞానం, ప్రతి పాత్ర మనకొక పాఠం నేర్పిస్తుంది. అందుకే మహాభారతాన్ని ప్రపంచానికి చెప్పారు. మనిషి జీవితంలో ధర్మం ఎంత ముఖ్యమో తెలియజేయడానికి చెప్పారు. యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్క్వచిత్. అంటే మహాభారతంలో ఉన్నది ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది, ఇందులో లేనిది ఎక్కడా ఉండదు. ఇదే మహాభారత మహిమ. మహాభారతంలోని 18 పర్వాలను ఎపిసోడ్స్గా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇలాంటి మహత్తర కథలను మిస్ కాకుండా ఉండాలంటే బెల్ సింబల్పై క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.